కూడా ఒక గుడ్ న్యూస్గా మనం కూడా చెప్పొచ్చు. ఇక భాగ్యనగరంలో మెస్సీ మేనియా, రేవంత్తో మ్యాచ్, మోడీతో భేటీ, 70 అడుగుల విగ్రహం, ర్యాంఫాక్, మెస్సీ టూర్ షెడ్యూల్, అదర్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు గుండెల్లో సాకర్ దేవుడిగా కొలవబడుతున్న అర్జెంటీనా దిగ్గజం లియోనియల్ మెస్సీ భారత పర్యటనకు రంగం సిద్ధమైపోయింది. మరి దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఫుట్బాల్ మాంత్రికుడు భారత గడ్డపై కాలు మోపనుండడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ది గోట్ ఇండియా టూర్ 2025 పేరుతో జరుగుతున్న ఈ పర్యటనలో హైదరాబాద్తో పాటుగా దేశంలోని 4 ప్రధాన నగరాల్లో మెస్సీ సందడి చేయడం విశేషం. ముఖ్యంగా భాగ్యనగర వాసులకు ఈ పర్యటన ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఈ నెల 13న కోల్కతా వేదికగా మెస్సీ భారత పర్యటన అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఫుట్బాల్ను అమితంగా ప్రేమించే బెంగాల్ గడ్డపై మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడ ప్రభుత్వం మరియు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మెస్సీకి సంబంధించిన 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే మెస్సీకి సంబంధించి ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం కావడం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ కార్యక్రమం వర్చువల్గా జరుగుతుంది. కోల్కతా పర్యటన ముగించుకుని అదే రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో 200 మంది భారీ బృందంతో కలిసి మెస్సీ హైదరాబాద్కు మరి చేరుకోనున్నారు. ఈ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈవెంట్ పర్యటనకి హైలైట్గా కాబోతుంది. మరి ఇక్కడ జరగనున్న 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. విశేషం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మెస్సీతో కలిసి గోల్డ్ కప్కు హాజరు కానున్నారు. హైదరాబాద్ పర్యటన అనంతరం ముంబై చేరుకోనున్న ఆయన సాకర్ స్టార్ అక్కడ బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేయనుండడం విశేషం. తన పర్యటన ముగింపు దశలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 2011లో వెనుజులాతో జరిగిన మ్యాచ్ కోసం కోల్కతా వచ్చిన మెస్సీ ఇప్పుడు వరల్డ్ కప్ విన్నర్గా గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ భారత్కు వస్తుండటంతో అభిమానుల ఆనందానికి మరి అవధులు లేకుండా పోయాయి. మరి భాగ్యనగరంలో మెస్సీ మేనియా అయితే కనబడుతుంది. మరి భాగ్యనగరానికి మరి క్రీడా స్ఫూర్తిని రగించడానికి మెస్సీ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక చెప్తుంది. ఇక మనం చూడొచ్చు, పంచాయతీకి సర్వం సిద్ధం, 189 మండలాలు నేడే పోలింగ్, కౌంటింగ్, ఉప సర్పంచ్ కౌంటింగ్ కూడా నేడే. ఈ ఎన్నికలకు సంబంధించి కొత్త లేటెస్ట్ అప్డేట్ కోసం మన ప్రతినిధితో ఒకసారి మాట్లాడదాం. సో భవిత, నేను లక్ష్మీనాగ్ని, మన ఏఎన్ఎన్ న్యూస్ నుంచి మనం మార్నింగ్ పేపర్ న్యూస్ విశ్లేషణలో ఉన్నాం. మరి ఏ రకంగా ఈ రోజున ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి చెప్తారా? ఎంతవరకు పోలింగ్ జరుగుతుంది? ఎస్ లక్ష్మీనాథ్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లోగా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతుండగా ఈ రోజు మొదటి విడత ఎన్నికలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. దానికి సంబంధించి నిన్న ఈసీ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ కూడా పెట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత ఇదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఇదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. అయితే మొదటి విడత జరిగేటువంటి ఈ పోలింగ్ సంబంధించి దాదాపుగా మొత్తం 189 మండలాలలో పోలింగ్ జరగగా దాదాపు ఇందులో 4000కు పైచీలకు గ్రామ పంచాయతీలలో ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా వార్డుల సంఖ్య మనం చూసినట్లయితే 37,440 వార్డులు ఉన్నాయి. మొత్తంగా పోలింగ్ స్టేషన్ అని గుర్తించింది 37,562 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఓవరాల్ గా మొత్తం గ్రామ పంచాయతీలు 4,236 గ్రామ పంచాయతీలకు సంబంధించి 56,000కు పైచీలకు ఈ రోజు ఓటర్లు వాళ్ళ యొక్క ఓటును నమోదు చేసుకోబోతున్నారు. అందులో ముఖ్యంగా పురుషులు 27,000 పైచీలకు ఉంటారు, మహిళలు 28,000 పైచీలకు ఓటర్లు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఏసీసీ ప్రకటించింది. అయితే పూర్తి స్థాయిలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు పూర్తి కాబోతున్నాయి. అయితే మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరగనుంది. అయితే చల్లగాలి విషయంలో చల్లగాలి ఏదైనా పోలింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మార్నింగ్ నుంచి శీతల గాలి వస్తున్న పరిస్థితి 8:30, 9 వరకు. మరి ఏ టైంలో పోలింగ్ ఊపందుకునే అవకాశం ఉందంటారు?
ఇప్పటికైతే కొన్ని ప్రాంతాలలో 7 పూర్తి 8 దాటింది కాబట్టి ఇప్పుడిప్పుడే కొంత పోలింగ్ బూత్లకి ఓటర్లు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 7 గంటల ప్రాంతం నుంచే కొంత పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా అప్పుడు కొంత నెమ్మదిగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంకా చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓటర్లు ఎవరు కూడా ఆ సమయంలో బయటకు వచ్చి ఓటకు వినియోగించుకోవడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపరు కాబట్టి దాదాపు ఇప్పుడిప్పుడే కొంతమంది బయటికి రావడం అంటే వాళ్ళ పరిధి నిమిత్తం బయటికి వెళ్లే వారు కూడా ఉంటారు కాబట్టి ఈ సమయంలో దాదాపు 8 నుంచి 9 గంటల ప్రాంతంలో చాలా మంది కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి కూడా అంటే వినియోగించుకోవడానికి కూడా ఓటర్లు వాళ్ళ యొక్క పోలింగ్ బూత్ లకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 10 తర్వాత ఎవరైతే అంటే దాదాపు ఇండ్లలో ఉండే వాళ్ళు కావచ్చు, యువత కావచ్చు, అంటే నార్మల్ గా ఎక్కువ అంటే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 10 గంటల ప్రాంతం తర్వాతనే ఓటర్లు వాళ్ళ యొక్క అంటే ఓటును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా మనం చూసినట్లయితే అర్బన్ ఏరియాలో మాత్రం రూరల్ కంటే కూడా తక్కువ ఎప్పుడు ఓటింగ్ శాతం నమోదవుతూ వస్తుంది. ఎక్కువ గ్రామాలకు చెందినటువంటి ప్రజలే వాళ్ళ యొక్క ఓటర్ను వినియోగించుకోవడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం వైనం కనబడుతుంది. ఇప్పటికే మనం చూసాము చాలా గ్రామ పంచాయతీలో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మిగతా ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఈ యొక్క పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. దాదాపుగా ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 248 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఎస్ఈసి. అయితే వీటికి సంబంధించి డబుల్ అంటే 2 భద్రత కొనసాగుతూ వస్తుంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా పోలీస్ సెక్యూరిటీతో తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు అబ్జర్వర్లను కూడా ఉంచింది. ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.